అర్జున్ లాంటి రూపం, భీముల్ లాంటి బలం, అభిమన్యుల్ లాంటి పౌరుషం, రాముల్ లాంటి గుణం, కృష్ణుల్ లాంటి సమ్మోహనం. ఆ పిల్లోనికి పేరు పెట్టారు. అతని పేరు ప్రభాస్. పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు అని రాజేంద్ర ప్రసాద్ గారు బాహుబలి ప్రీస్ ఈవెంట్ లో చెప్పారు. ఈ రోజు ఈ వీడియోలో మనం ప్రభాస్ అన్న సినిమా కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఆయన సినిమా కెరీర్ లో అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఫేస్ చేశారు అండ్ ఎలా పాన్ ఇండియా స్టార్ అయ్యారో అన్ని వీడియోలు డిస్కస్ చేయబోతున్నాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. 1979 అక్టోబర్ 23 భీమవరంలో ప్రభాస్ గారు పుట్టారు. ప్రభాస్ గారి ఫాదర్ యు సూర్యనారాయణ రాజు ఒక సినిమా ప్రొడ్యూసర్ అండ్ రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు ఆయన మేనమామ అవుతారు. ప్రభాస్ గారి బ్లడ్ లోనే సినిమా ఉంది, సో ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ అన్న ఫస్ట్ మూవీ ఈశ్వర్. ఈ మూవీతో ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు ప్రభాస్ గారు ఈ మూవీతో ఒక్క ఫ్యాన్ ఉన్నా చాలే అని అనుకున్నారంట. దాని తర్వాత రాఘవేంద్ర మూవీ తీశారు, కానీ ఆ మూవీ అనుకున్నంతగా ఆడలేదు. అప్పుడే 2004లో ఒక మూవీ వచ్చింది. ప్రభాస్ అన్న పేరు సినిమా ఇండస్ట్రీలో వినిపించడం మొదలైంది. ఆ మూవీ పేరు వర్షం. దాని తర్వాత ప్రభాస్ అన్న కొన్ని ఎక్స్పెరిమెంట్ కూడా చేశాడు. అడవి రాముడు అండ్ చక్రం మూవీ లాంటి సినిమా తీశాడు. దాంతో తన యాక్టింగ్ అందరికీ తెలిసేలా చేశాడు. దాని తర్వాత ఒక సునామీ వచ్చింది. ఆ సునామీ ఛత్రపతి. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ఈ మూవీ వచ్చింది. ప్రభాస్ అన్న స్టామినా ఏంటో అందరికీ తెలిసింది అండ్ అప్పట్లో ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేశాడు మన ప్రభాస్ అన్న. ఆ తర్వాత పౌర్ణమి, యోగి, మున్నా సినిమాలు చాలా డీసెంట్ గానే ఆడాయి. బుజ్జిగాల్ లాంటి మూవీతో తన స్లాంగ్ అండ్ యాక్టింగ్ అందరినీ షాక్ చేశాడు. ఆ తర్వాత బిల్లా అండ్ ఏక్ నిరంజన్ మూవీస్ చేశాడు అండ్ దాని తర్వాత ప్రభాస్ అన్న తన జానర్ ని షిఫ్ట్ చేశాడు. కంప్లీట్ గా లవర్ బాయ్ లా మారిపోయాడు. డార్లింగ్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ యూత్ అండ్ గర్ల్స్ ని మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అలా తన సినిమా కెరియర్ లో 2 మూవీస్ వచ్చాయి. ఒకటి రెబల్ అండ్ ఇంకోటి మిర్చి. రెబల్ బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆడలేదు, కానీ మిర్చి మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు అసలైన ప్రభాస్ అన్న కెరియర్ టర్నింగ్ పాయింట్. 2015లో ఇండియన్ సినిమా హిస్టరీ మారింది. రాజమౌళి గారు డ్రీమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. దాని పేరు బాహుబలి. మన ప్రభాస్ అన్న 5 years ఒక్కటే ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేశాడు అండ్ అదర్ ఫిల్మ్స్ రిజెక్ట్ చేశాడు. అండ్ రిజల్ట్ ఏంటో మనందరికీ తెలుసు. అప్పట్లో ఇండియన్ సినిమా అంటే ఓన్లీ బాలీవుడ్ అని చెప్పేవాళ్ళు, కానీ బాహుబలి తర్వాత హిస్టరీ మారింది. ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రికార్డ్సే కాదు, మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేశాడు మన డార్లింగ్. కానీ సక్సెస్ ఎలా స్టార్ట్ అయిందో ప్రభాస్ అన్న డౌన్ ఫాల్ కూడా అలాగే స్టార్ట్ అయింది. 30 August 2019 ఆఫ్టర్ బాహుబలి 1 and 2 తర్వాత ఫుల్ ఎక్స్పెక్టేషన్ తో రిలీజ్ అయింది సాహో అనే మూవీ. కానీ ఆడియన్స్ కి మూవీ నచ్చలేదు. హిందీలో బాగానే ఆడింది, కానీ సౌత్ లో మూవీ ఆడలేదు. దాని తర్వాత ఇంకో మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ పేరు రాధేశ్యామ్. ఈ మూవీ మీద కూడా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు, కానీ ఈ మూవీ కూడా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత వన్ ఆఫ్ ది వరస్ట్ మూవీ ఇన్ ప్రభాస్ అన్న కెరియర్, ఆ మూవీ ఆదిపురుష్. ఆల్మోస్ట్ ఆల్ అందరూ ప్రభాస్ అన్నని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ కొంతమంది ఇంకా ప్రభాస్ అన్న కెరియర్ అయిపోయింది అని కూడా అన్నారు. కానీ December 22, 2023 ప్రతి ప్రభాస్ ఫ్యాన్ థియేటర్ బయటకు వచ్చి తన కాలర్ ని ఎగరేశాడు అండ్ చాలా మంది ఫ్యాన్స్ టీయర్స్ కూడా వచ్చేసాయి. ఆ మూవీ పేరు సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ఈ మూవీతో అందరి నోర్లు మూవీ ఇచ్చేశాడు. తన కెరియర్ ఇంకో బ్లాక్ బస్టర్ యాడ్ చేసుకున్నాడు. సలార్ మూవీ పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేసినంత తేలేకపోయింది. అప్పుడే ప్రభాస్ అన్న ఇంకో మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ కల్కి 2898 AD. ఈ మూవీ 15 days లో 1000 crores కంప్లీట్ చేసింది. ఎవరైతే కలెక్షన్ రాలేదు అన్నారో ఈ మూవీ 1000 crores పోస్టర్ తో సమాధానం ఇచ్చాడు. అండ్ ప్రభాస్ అన్న చాలా మూవీస్ రాబోతున్నాయి. రాజా సాబ్, స్పిరిట్, ఫౌజీ, సలార్ 2 అండ్ కల్కి పార్ట్ 2 లాంటి ఇంకా బిగ్ మూవీస్ రాబోతున్నాయి. అండ్ ఆ మూవీస్ ఇంకా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో తెలియదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.